ఆయన మనసు ఎలాంటిది? ప్రియమైన వారలారా, హృదయకాల సమయంలో ఆయన సన్నిధికి వస్తున్నావు, మంచిదే. ఆ మనస్సును కలిగి ఉన్నావా? ఆయన లాంటి హృదయం కలిగి ఉన్నావా? ఆయన లాంటి నీ యొక్క అంతరంగ జీవితం ఆయన నీలో ఉన్నాడు, కానీ నీ అంతరంగం ఎట్లా ఉంది? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, క్రీస్తు మనస్సు ఉన్నటువంటి వాళ్ళే, క్రీస్తు మనస్సు కలిగినటువంటి వాళ్ళే రుచి చూడగలరు. లేకపోతే ఆ రుచిని కోల్పోతావు. రుచిని నువ్వు ఎరగలేదు అంటే జ్వరం వస్తుంది కదండి. జ్వరం వచ్చినప్పుడు వాళ్ళకి ఏమవుతుంది? ఏది రుచి ఉండదు. బ్రెడ్ పాలు పెడతారు కదా, ఉప్పు కారం ఏం తెలియదు, తినలేదు. హృదయకాల సమయంలో నీ లోపల ఆ మనస్సును కలిగి ఉంటే ప్రియమైన వారలారా ఏం చేయగలుగుతావో తెలుసా? ఆ మనస్సును కలిగి ఉంటే హృదయకాల సమయంలో ప్రియమైన వారలారా ఆ రుచిని నువ్వు ఎరగలుగుతావు. ఆయన రుచి, ఆయన ఎలాంటి వాడు, ఆయన ఎలాంటి కార్యాలు చేశాడు, ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడు, ఆయన ఎలాంటి వారిని బాగు చేశాడు, ఆయన ఎలాంటి వారిని స్వస్థపరిచాడు, ఆయన ఎలాంటి క్రియలు చేశాడు, ఎలాంటి సూచక్రియలు చేశాడు, ఇవన్నీ నువ్వు ఎట్లా ఎరగలుగుతావు? ఆ మనస్సు కలిగి ఉన్నప్పుడే, ఆ మనస్సును కలిగి ఉన్నప్పుడే. ఆ మనస్సు నీలో లేకపోతే ఆయన కార్యాలు గ్రహించలేవు. రుచి చూస్తున్నావా? ఏం రుచి చూస్తున్నావు? ఏం రుచి చూస్తున్నావండి? వ్యర్థమైనటి రుచి చూస్తున్నావా? ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి ఏం రుచి చూస్తున్నావు? ఆయన యొక్క శరీరం తిని, ఆయన యొక్క రక్తాన్ని త్రాగినప్పుడు మన మీద ఉప్పుగా ఆ విధంగా స్వీట్ ఉందని అట్లాగా భౌతికమైన రుచి కాదండి. ప్రియమైన వారలారా, అర్థమవుతుందా? దేవుని యొక్క సన్నిధిలో చేరొచ్చిన మనం దినదినము ఆయన రుచిని మనము ఎరిగి ప్రభువుకు సమీపంగా అవుతున్నావా? ప్రభుతో నడుస్తున్నావా? ప్రభునే వెంబడిస్తున్నావా? ప్రభుతోనే ఉంటున్నావా? అందుకే అంటాడు కదా, ఓ ప్రభు, జయశ్రీరావు గారు రాశాడు, ఓ ప్రభు నీతోనే నేను ఉండాలయ్యా. ఓ ప్రభు నాతోనే నీవు చెప్పండి ఉండాలయ్యా. ఓ ప్రభు నేను నీతోనే ఉండాలా? ఓ ప్రభు నాతోనే నువ్వు ఉండాలి. నాకు ఏది వద్దయ్యా? ఆ రుచి ఎరగాలంట. రుచి ఎరగనటువంటి స్థితి, రుచి ఎరగలేం. రుచి వస్తున్నాం మంచిదే కదా, ఏదన్నా బాగలేకపోతే దీంట్లో ఉప్పు ఎక్కువైంది, దీంట్లో స్వీట్ ఎక్కువైంది, దీంట్లో ఇది ఎక్కువైందని ఎట్లా చెప్పగలుగుతున్నావో అదే విధంగా ప్రియమైన వారలారా ప్రభు సన్నిధిలో దేవుడు ఉత్తముడు, ఆయన నా జీవితంలో ఉత్తమమైన కార్యాలు చేస్తాడు. రుచి ఎరుగు, ఆయన రుచి కోల్పోవద్దు.